పట్టణ చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. రోమా పత్రిక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన వాక్యమును బట్టి అనేక వందనములు, స్తోత్రములు. వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన సిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెనలు మాకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సిలువ చియానా కూడికలలో ఏకీవించిన మనకెల్లరకును సిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మనకి సిలువనాథుడు అనుగ్రహించును కాక. ఆమేన్. చదువుబడిన వాక్య లేఖనములలో నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఇండుడి అనే మాటను మనము రోమాపత్రిక 12వ అధ్యాయము ఈ 12వ వచనములో మనము మరి ఎరిగిన వారమై ఉన్నాము. అందును బట్టి ఇక్కడ మనకి గెత్సేమనీలో క్రీస్తు యొక్క ప్రార్థన, నా ప్రార్థన అంశం యొక్క పేరు ఏమిటంటే గెత్సేమనీలో క్రీస్తు యొక్క ప్రార్థన. మనం చదివి ఉన్నాము, మరి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనే మాటను మనం చూస్తున్నాము. ఈ ప్రార్థన యందు పట్టుదల కలిగి మనము జీవించాలంటే ఎక్కువగా మనము దేవునితో సహవాసము కలిగిన వారమై ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క సహవాసమును కలిగి జీవిస్తూ ఉంటారో వారు ప్రార్థనలో బహుగా ఫలించేవారై ఉంటారు. అందుకే అయ్యగారు కీర్తనలో కూడా బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన బహుగా ప్రార్థన చేసి ఫలమున్ సంపాదించి మహిలో కీడును గెలువుడి దేవునికిప్పుడు మహిమ కలుగా నీయుడి దేవునికిప్పుడు మహిమ కలుగా. కనుక ఈ కీర్తనలో బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి. కనుక ఈ మహిలో ఉన్నటువంటి కీడును గెలవాలంటే మరి దేవునికి ఎప్పుడు మహిమ కలిగే విధముగా మనము ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఈ ప్రార్థన క్రీస్తు చేసిన ప్రార్థనలన్నిటికంటే మిక్కిలి శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన? గెత్సేమనీలో క్రీస్తు చేసిన ప్రార్థన. ఇందు మనకి 7 ప్రాముఖ్యమైన ప్రార్థనలు మనకి కనబడుతున్నవి. ఈ 7 ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఏమిటి అనే విషయాన్ని మనము ఆలోచిస్తే, ఒకటి ఏకాంత ప్రార్థన,
రెండవది విధేయత గల ప్రార్థన. మూడవది కుమారుని యొక్క ప్రార్థన. నాలుగవది ఆసక్తితో కూడిన ప్రార్థన. ఐదవది కాపాడే ప్రార్థన. ఆరోది వీడ్కోలు ప్రార్థన. ఏడవది జవాబు తెచ్చిన ప్రార్థన. 7 చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఇందులో మొదటి ఈ ప్రార్థన ఏకాంత ప్రార్థన. అందుకే లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనములో మాట్లాడచ్చు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు. అంటే మనము శోధనలో పడిపోకుండా, మనము శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము శోధనలో ప్రవేశింపకున్నట్లు ఉండాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. యేసు ఈ యొక్క మరి తోటలోనికి వెళ్ళేటప్పుడట అక్కడ ఎండమండుగిరిని ఒక చోట పెట్టి ఏమో ముగ్గురిని లోపలికి తీసుకుని వెళ్ళాడట. ఈ ముగ్గురిని కూడా విడిచి మరలా యేసు ఏకాంతముగా ప్రార్థించడానికి ఆయన రాతి తీసుకుని దానిని గిరట వేసి అది ఎంత దూరంలో పడ్డాదో అంత దూరం ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడట. అందుకే రాతి వేత దూరం వెళ్ళి మోకాలుని ఆయన ప్రార్థన చేశాడు. ఈ యొక్క 41వ వచనములో మనం గమనిస్తే కనుక ఏం చేస్తాడు? ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏమ్మా? కొంతమంది తల్లులు కూర్చునే చేస్తూ ఉంటారు ఏమ్మా. మరి మనము మోకాళ్ళ మీద ప్రార్థించలేనప్పుడట నిలబడి ప్రార్థన చేయాలట. కానీ కూర్చుని మనం ప్రార్థన చేయకూడదు. అందుకే ఆయన మోకాలుని ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే కొంత దూరము సాగిపోయి నేల మీద పడి అంటున్నాడు కదా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించున్నాడు. అదే మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించును. కనుక ఆ గడియ తప్పిపోయిందనుకోండి, ఇంకా ఆయనకి శ్రమ ఉంటుందా? ఉండదు. ఇక అందుకే అంటున్నాడు సాధ్యమైతేనే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు ఉండేటు. కనుక ఈవేళ మనము ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలి. అంటే ప్రార్థించాలంటే మనము మనసారా దేవునితో మాట్లాడాలంటే మనకి ఏం కావాలి? ఏమ్మా? ఒక ఏకాంత స్థలము కావాలి.
యేసు ప్రభు ముగ్గురితో కలిపి చేసేయచ్చు, కానీ ఆ ముగ్గురిని విడిచిపెట్టి యేసు మరలా ఏకాంత ప్రార్థన చేయటానికైనా వెళ్ళాడట. అంటే ఏకాంత ప్రార్థన మనసిప్పి మాట్లాడుకోవటానికి, మనసారా చెప్పుకోవటానికి ఏకాంత ప్రార్థన ఉపయోగపడుతుందట. అందుకే అయ్యగారి కీర్తనలో ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము దేవుని ప్రార్థింప ఏకాంత. కనుక ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాసులను మదిలోనికి రాకుండా చూసుకోవాలట. ఈవేళ మనము ఏకాంత స్థలము అని దైవ మందిరములోనికి వచ్చినటువంటి మనము లోకాసులను విడిచిపెట్టొచ్చామా, లోకములను చెత్తంతా తెచ్చుకున్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలట. దేవాలయమునకు వచ్చినప్పుడు మనము మన పాదరక్షకులను ఎలాగైతే మనము బయట విడిచిపెట్టి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నామో, ఈ లోకములను చెత్తంతనట ఎక్కడ విడిచిపెట్టాలి? బయటే విడిచిపెట్టి ఏకాంతముగా దైవ మందిరములోనికి ప్రవేశించాలట. ప్రవేశించినటువంటి మనము మోకాళ్ళ మీద ఉండాలి, మదిలోనికి ఏ ఆలోచన రాకుండా చూసుకోవాలట. ఏమ్మా, అందుకని పేతురు గారు ఒక మాట అంటారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదరించిపోయెను అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు మన కొరకు బాధపడుట. ఏమ్మా, మన కొరకు ఎవరు బాధపడతారు? మన యొక్క రక్త సంబంధులు, మన బంధువులు, లేక తల్లిదండ్రులు, తోబుట్టువులు బాధపడుతూ ఉంటారు. కానీ క్రీస్తు మన కొరకు బాధపడటం ఏంటి? క్రీస్తు మన కొరకు ఏం చేస్తున్నాడట? బాధపడుతూ ఉన్నట్లుగా పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ బాధపడటములో అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. మనం క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలని ఆయన యొక్క ఆలోచన, ఆయన తపన ఉంది. అందుకే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకునండి. తన సంఘానికి, తన ఆత్మీయులకి, తన అతిథులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం క్రీస్తును పోలి జీవించినట్లయితే మన యొక్క మార్గములో ఎటువంటి కొరత మనకి ఏర్పడదన్నమాట. అందుకని ఆయన గెత్సేమనిలో ఆయన ప్రార్థించున్నట్లుగా మనం చూస్తున్నాము. ఏమ్మా, గెత్సేమనిలో క్రీస్తు యొక్క ప్రార్థన
చూడండి, కొంతమంది ప్రార్థించేటప్పుడు వారు హృదయ వేదనంతా చెప్పుకుని కన్నీళ్లతో అనేక మరి సాన్నిధ్యముల వారు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. వారు ప్రార్థించేటప్పుడు ఆ కన్నీరు అనగా ఆగదిక వారు దేవునితో మాట్లాడేటప్పుడు దుఃఖిస్తూ ఉంటారు, ప్రలాపిస్తూ ఉంటారు. అలాగనే గెత్సేమని ఈ వనములో, గెత్సేమని ఈ తోటలో క్రీస్తు కూడా తన తండ్రితో ఆయన మనసారా మాట్లాడుతూ ఉన్నాడు. గెత్సేమని అంటే నూనె గానుగా అంటారు. దీన్ని నూనె ఆడే గానుగ ఎలా ఉంటుందో అటువంటిది ఈ గెత్సేమని అనేది. గానుగులు వేసి ఎలాగోతి నలగొట్టబడి నూనె బయటకు వస్తుందో అట్లా ఆయన శరీరము నలగొట్టబడి రక్తము బయటికి వచ్చిందట. చూడండి, మీరు తీసుకెళ్ళేది అది నువ్వులు కావచ్చు, లేకపోతే ఏ కొబ్బరి ముక్కలు కావచ్చు. మీరు గానుగలు వేసేటప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తున్నారు, కానీ నూనెని పోయటం లేదు. ఈ కొబ్బరి ముక్కలు ఆ యొక్క గానుగలు వేసేటప్పుడు, ఈ గానుగ తిరిగేటప్పుడు ఈ గానుగ ఎలాగైతే నలగగొట్టబడి ఈ నూనెని బయటికి పంపిస్తుందో అట్లే ఆయన శరీరము కూడా నలగగొట్టబడి రక్తం బయటికి వచ్చిందట. దీని కొరకు దైవత్సనుడు దేవదాసయ్య గారు చాలా అనుభవంతో కూడినటువంటి మాటలు మనకి తెలియజేసిన వారే ఉన్నారు. ఈ గెత్సేమను అనున్నది భయంకరమైనటువంటి మొండ్ల తుప్పలటిది, భయంకరమైన మొండ్ల తుప్పలట, పొదలతోనున్న వనమటిది. అనగా ఈ మొండ్ల పొదలతో నింపబడినటువంటి వనము. ఆదామవ్వములు పాపము చేసి ఏదేనని మనోహరమైనటువంటి ఆ యొక్క తోటను వారు కోల్పోయినప్పుడు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలు మొలిపించారట. అప్పుడు అది మనోహరమైనటువంటి వనము, తోట, ఏదేను తోట. మరలా పరలోకమనే ఈ ఏదేను తోటని ఏ స్థితి నుండి అయితే మానవుడు కోల్పోయాడో, మొదటి ఆదాము ఏ అనుభవంలో నుండి అయితే బయటకు వచ్చాడో, రెండో ఆదామైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడానికి మరి వేళ ప్రభు గెత్సేమనే వనమును కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అనగా యొక్క ఏదేను తోటని సంపాదించుకునటానికి ప్రభు గెత్సేమనే వనములో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. దాన్ని సంపాదించుకోవటానికి, దాన్ని కాపాడుకోవటానికి. అందుకే యోహాను సువార్తలో ఈ 18వ అధ్యాయం ప్రారంభ వచనములు అంటాడు. యోహాను సువార్త 18 ప్రారంభ వచనములు. తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను, అక్కడ ఒక తోటయుండును అనే మాటను మనం చూస్తున్నాం. ఈ కెద్రోను వాగు దాటిన తర్వాత ఒక తోట వచ్చింది. ఆ తోటలో వారు ప్రార్థన చేయించు ఉన్నారట. ఆ తోటి ఈ యొక్క గెత్సేమని వనము. అందుకే ఈ గెత్సేమనిలో యేసు
ఏం చేస్తున్నాడయ్యా అంటే శిష్యులతో ఆయన వనమంతా తిరుగుతున్నాడా? లేదు. వారితో అంటున్నాడు, మీరు ఇక్కడుండి ప్రార్థన చేయుడి అని వారిని తీసుకుని, ముగ్గురిని తీసుకుని మరికొంత దూరం వెళ్ళి వారిని అక్కడ పెట్టి మీరిక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. మరలా వారిని విడిచి యేసు ఏకాంతముగా వెళ్ళాడట. అనగా శిష్యులు ప్రార్థనలో ఉన్నారు, యేసు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులైన వారు మరి వారు నిద్రపోచినట్లుగా మనం చూస్తున్నాం. అది శారీరకమైన నిద్ర కాదు, అది శారీరకమైన నిద్ర మాత్రము కాదు. అందుకే యేసయ్య అక్కడ అంటున్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మొదటి ప్రార్థన మనం చూసాము. ఏ ప్రార్థన అది? ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన మొదటగా యేసయ్యే చేసి మనకు మాదిరి చూపించాడు. రెండవ ప్రార్థన ఏమిటంటే విధేయత గల ప్రార్థన. ఈ మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసి, కొంత దూరము సాగిపోయి ఆయన నేల మీద పడి ప్రార్థించచ్చు. చాలండి. ఆయన నేల మీద పడి ప్రార్థించెను. నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడట. కొంతమందికి నేల మీద పడి ప్రార్థించే అలవాటు ఉంటుంది. కొంతమందికి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే అలవాటు ఉంటుంది. మరికొంతమందికి శిరస్సు కిందకి కాలు పైకి పెట్టుకుని ప్రార్థించే అలవాటు ఉంటుంది. మరికొందరికి ఒంటి కాలు మీద ప్రార్థించే అనుభవం ఉంటుంది. మన మిష్ణు జనకులు దైవత్సనుడు దేవదాసయ్య గారు సూదుకొండ మీద ఒంటి కాలు మీద ఉండి ఆయన ప్రార్థన చేశారు. పండు వృద్ధాప్యములోని కూడా ఆయన ఆ సూదుకొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థించి దేవునితో గడిపే అనుభవము ఎవరికుందంటే దైవత్సనుడు దేవదాసయ్య గారికి ఉంది. తన శరీరం యొక్క స్థితి తన ఆత్మీయ విధానమును సూచించుతూ ఉందట. తన శరీరం యొక్క స్థితి తన ఆత్మీయ విధానమును చూపిస్తూ ఉందట. ఆయన సాగిలి పడినని మత్తయి గారు చెప్తున్నాడు. ఆయన సాగిలి పడినని మత్తయి గారు ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలోనూ కూడా తెలియజేస్తాడు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన మోకాలుని ఆయన ప్రార్థించాడని లూకా గారు కూడా తెలియజేస్తారు. బాగా గమనించండి. మార్కు గారేమో నేల మీద పడి ప్రార్థించనని తెలియజేశారు. మత్తయి గారేమో సాగిలు పడి ప్రార్థించనని తెలియజేస్తున్నారు. లూకా గారు ఏమంటున్నారంటే ఈ లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనములో మోకాలుని ప్రార్థన చేశాను.
కనుక మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు కూడా ఏం తెలియజేస్తున్నారంటే ఆయన యొక్క అనుభవాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏ విధముగా ప్రార్థించాడు అనే విషయాన్ని మనకు చూపిస్తూ తన శరీరం యొక్క స్థితి, తన ఆత్మీయ విధానమును మనకి కనపరచచ్చు. నేల మీద పడి ప్రార్థించిన అనుభవము, అలాగని సాగిలపడి ప్రార్థించే విధానము, మోకాలుని ప్రార్థించే విధానము ఆయన ఏం చేస్తున్నాడట మనకి చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ విధమైనటువంటి ఈ ప్రార్థన, ఈ విధమైనటువంటి విధేయత కలిగిన ప్రార్థన ఆయన మనకి చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మనము విధేయత కలిగి జీవిస్తూ ఉన్నామా? అనగా విధేయత గల ప్రార్థన ఏం చేస్తుందట? దేవుని యొక్క సాన్నిధ్యానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మూడో ప్రార్థన ఏమిటంటే కుమారుని యొక్క ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటి? కుమారుని యొక్క ప్రార్థన. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిస్తే, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. కనుక ఇక్కడ మరి కుమారుడైన యేసు క్రీస్తు తండ్రి అయినటువంటి మరి దేవాది దేవునికి ఆయన ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏమ్మా తండ్రి అని ఆయనను సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు అబ్బా తండ్రి అని ఆయన ప్రార్థించి తండ్రితో గల మరి సన్నిహిత సంబంధాన్ని ఒక్కసారిగా ఆయన ప్రత్యక్షపరచబడుతుంది. తన విధేయత గల హృదయము తండ్రి ప్రేమ గల హృదయముతో ఏమో ఏకీభవించుచున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రేమలో, ఈ ప్రార్థన అనుభవంలో. అందుకే కుమారుడు ఎంతగా ప్రార్థించాడంటే అబ్బా తండ్రి అని ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగో ప్రార్థన ఏమిటంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆసక్తితో కూడిన ప్రార్థన. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని మనం గమనిస్తే, తండ్రి ఈ యొక్క గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు. ఆయన పైన ఉన్న ఒత్తిడి వలన తన శరీరముల నుండి రక్త బిందువులు రావటాన్ని బట్టి ఆయన అంటున్నాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, 5వ అధ్యాయం చూడండి, శరీరధారి అయినటువంటి దినాల్లో ఎలా చేస్తున్నాడట? మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవాని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. అంటే ఆసక్తి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండటాన్ని బట్టి, ఆయన విధేయత కలిగి ఉండటాన్ని బట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థనగా మనం చూస్తున్నాము. అందుకే తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా
అని పేతురుతో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చదివితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనములో 11 ఆ తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందినా అని పేతురుతో చెప్పుకొస్తున్నాడట. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది అంటే తండ్రి నాకు ఏదైతే అనుగ్రహించి ఉన్నాడో దాన్ని నేను త్రాగక ఉందునా అంటున్నాడు. త్రాగక ఉందునా కనుక తండ్రి ఆయనకు ఏక ప్రణాళికను బట్టి ఈ లోకానికి పంపించాడు. ఏ ఉద్దేశముతో అయితే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ఆ ఉద్దేశమును నెరవేర్చడానికి కుమారుడు తండ్రి ఇష్టమును ఆసక్తితో నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాం. 7వది జవాబు తెచ్చిన ప్రార్థన. 7వది ఏ ప్రార్థనట? జవాబు. ఈ లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనాన్ని మనం గమనిస్తే, 43వ వచనములో అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన్ను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట ఆ నేలను పడుచున్న గొప్ప రక్త బిందు వలె అయిను. చాలండి. తండ్రి విన్నాడు, అక్కడున్న దేవదూతలు దైవ తనని యొక్క ప్రార్థనలో బలపరిచిరి. అనగా తండ్రి విన్నాడు గనుకనే దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చారట. అందుకే వాక్యములు మనం చదువుతాం, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలగా ఉండి వారిని రక్షించునంటున్నాం. అందుకే దేవుని యొక్క దూతలు దైవ తనని యొక్క ప్రార్థనను ఏం చేసేట? బలపరిచాయి. విచారకరమైనటువంటి ఆ గెత్సేమనులో బాధతో కూడిన భయంకరమైనటువంటి ఆ పాత్రలోనిది ఆయన త్రాగెను అని మనము వింటూ ఉన్నాము. అటు తర్వాత జీవములోనికి ఆనందములోనికి ఆయన మరలా లేచాడట. ఎప్పుడైతే ఆయన రక్తము చెమట బిందువు వలి మరి నేలను తాకిందో అప్పుడే ఆయన జీవములోనికి ఆనందముతో ఆయన మరలా లేచినట్లుగా మనం చూస్తున్నాము. ఈ దుఃఖం అనేది తుఫానులు మనలను చుట్టుముట్టేటప్పుడు బాధాకరమైనటువంటి మాటలతో మనల్ని బాధించేటప్పుడు, వృద్ధభరత దృశ్యాలు మనల్ని ఏడ్చేలా చేసేటప్పుడట ఆ విచారకరమైనటువంటి గెత్సేమనే వైపుకి కొనలెత్తి మరి మనం ప్రార్థన చేస్తే అక్కడ మన రక్షకుని మరి మనము తిలకించుకుందాము అంటారు భక్తులు. ఆయన వలె దీనులమై మరి తల వంచి ప్రార్థనలు మనం చేస్తే ఆయన తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు. గెత్సేమనుడు ఆయన ఒక దీనుడు వలె ప్రార్థన చేస్తాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వలె ఆయన మనలో నివసించాడు, మనతో మాట్లాడాడు. అందుకే దుఃఖమనుడి తుఫానులు ఆయనను చుట్టుముట్టాయట. ఈ తుఫాను లాంటి శ్రమలు ఆయనను ఒత్తిడికి గురి చేసినా సరే ఆయన ఏమాత్రమున ఆయన భయపడలేదు, ధైర్యము వహించాడు. కనుక మనం జవాబు తెచ్చి ప్రార్థన చేయాలి.
ఎటువంటి జవాబు? ఏమో వెంటనే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో మా శత్రువులపై మేము విజయం సాధించే వరకు ఓ సూర్యుడా నీ వాగు, ఓ చంద్రుడా నీ వాగు అన్నాడు. ఏంటి? సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి. అది జవాబుతో కూడిన ప్రార్థన. అటువంటి ప్రార్థన మనము ఆ ప్రార్థన అనుభవంలోనికి రావాలని ఆయన ఇదిగో నేను మీకు మాదిరిని ఉంచి పిలుచున్నాను అన్నాడు. ఆయన మనకు మాదిరిని చూపించాడు గనుక అటు మాదిరి జీవితము ద్వారా మనం ప్రార్థనలో బలపడి ప్రార్థన యందు స్థిరపడి ప్రభువును గణపరిచే గొప్ప ధన్యత దీవెన ప్రభు మనకి అనుగ్రహించును కాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు ప్రభా ఇందున్నటువంటి నైనా 7 ప్రార్థనలు ప్రభా మేము వివరించుకునటానికి కృపణిచ్చావు. నీకు అనేక వందనములు. నైనా గెచ్చే ఏకాంత ప్రార్థన, విధేయత గల ప్రార్థన, కుమారుని యొక్క ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన ప్రభా మేము చూడటానికి, అదే విధముగా ప్రభా ఇదిగో కాపాడే ప్రార్థన ప్రభా నీ ప్రార్థనలు మేము విని అనుభవము మాకు నేర్పించండి నాయనా. ఇదిగో ఈ యొక్క లోకము పాపముతో నింపబడింది. అందుకని ప్రభా ఈనాడు కాపాడే నాదుడు లేక అయినా మేము నిన్ను అడగటానికి, నిన్ను వెతకటానికి, నిన్ను తట్టడానికి నీ సాన్నిధ్యంలోనికి వచ్చాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో మాట్లాడినట్లుగా, అదే విధముగా మార్కు సువార్త 14:39లో నాయనా నీవు మా ప్రార్థనలకి జవాబిచ్చి మమ్మల్ని కాపాడేవాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకొడు నిద్రపోడనుంది ప్రభా మా ప్రార్థనలు. అలాగే ప్రభా ఇదిగా 6వ ప్రార్థన వీడ్కోలు ప్రార్థన. అయినా ఈ ప్రార్థనలు అందుకే ఆయన అంటున్నాడు నీ చిత్తము సిద్ధించుగాకని ప్రార్థించాడు. నా చిత్తము మరియు నీ చిత్తము ఈ 2 కూడా నాయనా మా చిత్తము నీ చిత్తము ఏకమవే విధముగా అయినా మా ప్రార్థనలు అంగీకరించండి. వీటి ద్వారా రావలసిన ధన్యత మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.